ఓకే. ఈరోజు కొత్త మూవీ వచ్చిన సందర్భంగా ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం. ఎందుకొస్తాడో తెలీదు. ఎందుకు వాగుతాడో తెలీదు. ఏం వాగుతాడో తెలీదు. ఒకవేళ అతని ప్రవర్తన గనక మీకు వింతగా అనిపిస్తే దయచేసి మా ఛానెల్ మాత్రం అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోకండి. మాకున్నదే 70 మంది సబ్‌స్క్రైబర్స్. వాళ్ళు ఏడుగురికి పడిపోవద్దని మేము ఆశిస్తున్నాం. సో, ఆ 70 మంది 70,000 వరకు పోవాలంటే వీడు అవసరం పడతదేమో అని రప్పించాం. అఫ్‌కోర్స్ మనోడు ఐమాక్స్ ముందు రివ్యూస్ చూసేసి రివ్యూస్ అలానే ఇస్తారనుకోని మా మా ఛానెల్ జాయిన్ అయితా అన్నాడు. సో, మాకే ఎంతో అంత నాలెడ్జ్ సరిగ్గా లేదు సినిమా ఆర్ట్ గురించి. మనోడి గురించి ఏం వాగుతాడో వానికే తెలీదు. సో, డోంట్ మైండ్ హిమ్ అంతే. సో, ప్లీజ్ అన్న ఎందుకంటే మేమే మైండ్ చేయం కాబట్టి. తమరి ముఖ చిత్రం చూపెడితే మా ఆడియన్స్ తరించిపోతారు. నమస్తే బాయ్. నమస్తే బాయ్. చూసినావా బాయ్ సినిమా? కిరాకుందిలే, ఖాళీ ఏక్ షేక్ ఎన్టీఆర్ అన్నా. ఎట్లుంటది మళ్ళీ అన్నతోని? మ్యాన్ ఆఫ్ మాస్. ఎట్లా అనిపించిందిరా సినిమా? ఎన్టీఆర్ కి ఏమో ఇట్లా కోస్ట్ ఏమనుకో రక్తం ఇట్లా చిల్లింది ముఖాలు, మా ముఖాల మీద పడ్డది 3D చూస్తే. కిరాకుంది మా 2Dలో చూస్తే 4Dలో అయింది సినిమా. తీసుకుని. సో ఓకే ఓకే ఓకే. సో నీకు ఎట్లా అనిపిస్తున్నారు ఋషి ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్? సో ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ గా అంటే ఫస్ట్ నుంచి కూడా అంత హైప్ లేదు. అంటే ఆ విజువల్స్ కి గానీ, ఆ ట్రైలర్ కట్ కి గానీ, ఫస్ట్ అంటే సెకండ్ ట్రైలర్ కట్ బానే ఉంది అనుకో. ఫస్ట్ నుంచి అంత హోప్ లేదు. మేబీ ఆచార్య ఫ్లాప్ అవడం వల్ల కొరటాల మీద గానీ. సో అంటే ఎన్టీఆర్ మీద హోప్ తో వెళ్ళాను. అండ్ రిజల్ట్ కూడా సేమ్ ఉంది. ఓన్లీ ఎన్టీఆరే బాగున్నాడు. అతనే యాక్టింగ్ తోనే పుల్ చేశాడు అనిపించింది. నువ్వు మనవే మేరీజా, నువ్వు మనవే. తన స్క్రీన్ ప్రెజెన్స్, తన యాక్టింగ్ మాత్రమే బాగా వర్క్ అయింది. అఫ్ కోర్స్ అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ అన్న మ్యూజిక్ కొడితే దడ ఇట్లా ఊగినాం సీట్ల మీద. పాప్కార్న్ తింటే మొత్తం కిందనే ఉడికిపోయా మొత్తం. పేపర్లు ఎగిరేస్తున్నాం, పాప్కార్న్ ఎగిరేసినాం మేము. ఇచ్చి పడేసాను అందులో మా బక్కడే కానీ. సో లైక్ నాకైతే లైక్ యావరేజ్ అట్లా అనిపించింది. సో ఏది అంత గ్రేట్ అనిపించలే అండ్ ఆల్సో బ్యాడ్. యావరేజ్ ఏంద్రా? యావరేజ్ బాగుందని చెప్పు. చెప్తావా లేదా? లేదు బాగుంది. ఏడుంటారా నువ్వు? చెప్పు మా ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రా నేను. సైదాబాద్ ఉడక వచ్చినా అనుకో చూడు, మళ్ళా బాగుందని చెప్పి ఇప్పుడు నువ్వు. సో లైక్ ఫస్ట్ ఆఫ్ అయితే నాకు బాగానే అనిపించింది. ద హోల్ దేవరా క్యారెక్టర్ ఆర్క్ కూడా చూపెట్టారు మంచిగా. సో ఆయన ఫస్ట్ వాళ్ళ పూర్వీకులు క్యారెక్టర్ ఓవరాల్ పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళని థీమ్ ఎస్టాబ్లిష్ చేయడం, గ్రాడ్యువల్ గా వాళ్ళకి భయం లేకుండా పోవడం. అంటే అక్కడ డైలాగ్ ఉంటుంది చూడు, ప్రీ ఇంటర్వెల్ లో డైలాగ్ చెప్తాడు, అయింది మీరు కడుపు కోసం మీరు అన్ని తప్పుదారి పోయారు అనుకున్నా కానీ రక్తంలోనే ఉంది అని. సో నాకు అక్కడ ద హోల్ పాయింట్ ఆఫ్ దేవరాజ్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది, బాగా ఎస్టాబ్లిష్ చేసింది. బట్ వేరాజ్ దేవరాజ్ కొడుకు వరా అంత అనిపించలేదు, ఆయన క్యారెక్టర్ వెల్ రిటర్న్ అనిపించలేదు. సో అండ్ ఇన్ అడిషన్ టు దట్ నువ్వు అన్నట్టు నాకు అనిరుద్ మ్యూజిక్ క్రేజీ అనిపించింది. అంటే మోస్ట్ బేసిక్ సీన్స్ రావుతా వెంటనే నడుచుకుంటూ వస్తాడు, హుకుంలో రజనీకాంత్ లా ఏముండదు కానీ బీజంతో లేపడదు వీడు. మళ్ళీ అట్లా మంచిగా కొంచెం అంటే రెట్రో టైం కదా, 1990s 1980s కదా, ఆ టైంలో దానికి రాక్ బ్యాండ్ మ్యూజిక్ లాగా గిటారు, ఇంగ్లీష్ లిరిక్స్ కాంట్రాస్టింగ్ ఉంది కానీ ఖతర్నాక్ అనిపించింది, నాకు మస్తు అనిపించింది. అండ్ నెగటివ్స్ ఫస్ట్ లైక్ అంటే రొటీన్ స్క్రీన్ ప్లే, అంటే రొటీన్ ప్యాటర్న్ లో వెళ్ళింది బాగా. టూ ప్రెడిక్టబుల్ అనిపించింది స్టోరీ. అంటే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మేబీ నాకు తెలిసి సగం మందికి వర్క్ అవుతుందేమో, బట్ సగం మందికి అది వర్క్ కాదు. అంటే నేను చూసిన థియేటర్ లో మంచి గోల ఉంది. సో నాకు కూడా కొంచెం ఫీల్ వచ్చింది క్లైమాక్స్. బట్ నాకు తెలిసి అంత తోపు కాదని చెప్పేసి నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పాలి. మా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫస్ట్ పాయింట్, జాన్వీ కపూర్ ఎందుకు అది ఎందుకు వచ్చింది? అసలు దాని పని ఏంది?
అది రాగలో ఓ బట్టలు చింపేసుకొని ఎగిరేసిన పేపర్లు బస్తా పేపర్లు వేస్తా పేపర్ కిందికి వచ్చేంత సేపు లేదు స్క్రీన్ మీద ఎందుకు ఏమో మళ్ళీ వస్తుందేమో పేపర్లు ఏరుకున్నాం ఎగిరేద్దామని మళ్ళీ రాలేదా? ఒక పాట ఉన్నారు ఆ పాట కోసం పోయినా గిల్లి గిల్లి అని మేము కూడా డాన్స్ చేద్దాం అన్నాడు స్టేజ్ దాకా పోయినాం ముంగల్ దాకా అరే ఊరాది ఏరాది పాట ఏది గిలి 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 అనుకుంటే మేము ఆడదాకా పోయినాం దుంకి దుంకి పోయినాం ఆడదాకా ఏది పాట ఇక్కడ నాకు కావాలి ఆ పాట నాకు కావాలి ఇప్పుడు ఏది పోయిన పాట ఆ స్టెప్ ఇట్లా నేర్చుకున్నాను ఇట్లా అరే అది హలమతి అభిమోరా ఓకే ఇట్లా చేస్తారు కదా ఇట్లా స్టెప్ చేస్తారు కదా ఒకటి అదే రెండు ఒకటేలే ఇంకా చెప్పు. నీళ్ళలో దుంకిండు సొరచాప అన్నాడు వాడు సొరచాప మీద పోతున్నావా ఎంత చేపకి పోతున్నావు అయితే అర్థం కాదు వాడు ఏం ఫీల్ అయింది అసలు మనిషి అంటే సొరచాప మీద పోతాడా చెప్పు మాట మళ్ళా దాకేమో తాడు కట్టిండు దాని మూతికేమో తాడు కట్టి ఏడుతుండేమో ఎటు పోతుండేమో వాడు మధ్యలో తాడు వదిలేసి అంటే ఒక్క నువ్వు చంపదా నేను ఒక్క నువ్వు తినలేదు ఆ చేప వచ్చి ఎందుకు తినలేదు అలా రక్తంగారే మనుషులు అంతమంది ఉన్నారు ఒక్కని కూడా కరవలేదు కరవలే అంటున్నా ఒక్క నువ్వు తినలేదు ఎందుకు తినలేదు చెప్పు సముద్రమా స్విమ్మింగ్ పూలా అలా లేవి నీళ్ళు అట్లా అయిపోయినాయి ఏదో ఇట్లా కలుగుతున్నాయి రైట్ గా సముద్రం ఎట్లుంటది వేవ్స్ ఏవి మ్యాథ్స్ చదువుకోలే ఇట్లా వేవ్స్ వస్తాయి ఏవి వాళ్ళ కొడుకు చంపేస్తాడు ట్విస్ట్ లో. ఓకే చంపినాక వేరే వాళ్ళు ఈ వేరే ఊరు వాళ్ళు మళ్ళీ స్మగ్లింగ్ చేయడానికి వెళ్తారు కదా. నరేట్ చేసినప్పుడు ప్రకాశం అన్నాడు కదా మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తే దేవరా వాళ్ళని వెనక్కి పంపాడు అని. ఆ టీనేజ్ పోరాడు ఆ ఎదురులా ఉన్న ఎట్లా వాపస్ పంపేది నాకు అర్థం కాలేదు. బాగానే పట్టాడు వీడు పార్ట్ 2 చూడాలి అంతో సెన్సిబుల్ అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగానే అనిపించింది మరి వేరే వాళ్ళ కన్నా పోలిస్తే. అంటే కంపేర్ టు వేరే క్యారెక్టర్స్ అందరు ఏంది అవుట్ రేట్ విలన్స్ అంతే, అవుట్ రేట్ నెగిటివ్ అంతే. బట్ ఈయనలో ఆ కంటిన్యూస్ షేడ్ ఎట్లీస్ట్ ఉన్నది అన్నట్టు అనిపించింది. అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఆ కళ్ళతో కొంచెం అంటే కమ్యూనికేట్ చేసిండు మంచిగా సటిల్ గా, ఆ కన్నింగ్నెస్ అనిపించింది. అండ్ వరా క్యారెక్టర్ మేబీ అన్ఎక్స్ప్లోర్డ్ అంటే ఏం చెప్పాలో కూడా తెలియదు. మేబీ వరా క్యారెక్టర్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా అసలు పేరు పెట్టడానికి లేదు, రైటింగ్ అండర్ రిటన్ ఏమో మేబీ. ఇంకోటి ఏంటంటే లైక్ అంటే దేవర క్యారెక్టర్ ఒక సీమ్ టపాక్ ఎలాంటిది అంటే బాగా పేలుతుంది, నువ్వు ఎక్కడ పెట్టినా పేలుతుంది. నువ్వు అల్టిమేట్లీ రూట్ అంటే దేవర క్యారెక్టర్ నువ్వు ఎట్లా రాసుకున్నా రూట్ చేస్తావు దేవర క్యారెక్టర్ కి, బికాస్ హీఈస్ ద హీరో. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అట్లాంటిది, అతని క్యారెక్టర్ ని నువ్వు ఎక్కడ తీసుకొచ్చినా గానీ ఆడియన్స్ అతనికి ఫీల్ అవుతారు. అల్టిమేట్ గా స్టోరీకి కావాల్సింది ఏంటి, ఎసెన్షియల్ ఏంటి, వరా క్యారెక్టర్ కదా. వరా క్యారెక్టర్ వర్కౌట్ అవ్వాలి, వరా క్యారెక్టర్ ఆడియన్స్ రూట్ చేయాలి. అలాంటప్పుడు ఫస్ట్ అతన్ని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాల్సిందేమో. లైక్ ఫస్ట్ హాఫ్ లోనే అతన్ని ఇంట్రడ్యూస్ చేసి అతనిలో ఉన్న స్ట్రగుల్స్, ఆ పెయిన్ అదంతా చూపించి, అంటే కొంతమందికి ఏమో వాళ్ళ ఫ్యామిలీ శత్రువులు అయ్యారు, కొంతమందికి ఏమో మిత్రులు అయ్యారు, కొంతమందికి ఉపయోగపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా. దాని పెయిన్, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లము అవన్నీ చూపించి అతని చైల్డ్హుడ్ అంతా ఎట్లా గడిచింది, వాళ్ళ నాన్న ఉండేవాడు ఇట్లా తనకి ధైర్యంగా, తర్వాత వెళ్ళిపోయాడు, కొంచెం ట్రామాటిక్ గా చూపించి అలా చూపించి క్లైమాక్స్ లో, ఎందుకంటే క్లైమాక్స్ లో వరా హ్యాస్ ఏ గుడ్ సీన్ యాక్చువల్లీ. అతనికి రూట్ చేసి ఉంటే ఆ సీన్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. సెకండ్ హాఫ్ లో ఆ ప్రీ క్లైమాక్స్ లో ఆ సీన్ ఏదైతే ఉందో అది ఎక్కడికో వెళ్ళిపోయేది. ఫస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ లో ఏవైతే కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించినా కానీ లైక్ గుడ్ సీన్స్ ఉన్నాయి. అంటే ఒక అమ్మాయి హీజ్ లవ్ ఇంట్రెస్ట్ కదా ఆబ్వియస్లీ జాన్వి, ఆమె దృష్టిలో కూడా హీజ్ నాట్ ఎ హీరో, దాన్ని మంచిగానే పోర్ట్రే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఉంటది ఆ ముసలామె, వీళ్ళ ఊరామె ఉంటది, ఆమె ఇట్లా సీరియస్ గా చూస్తుంది కదా వీడు వంక, అలాంటి సీన్స్ పెట్టి బాగా చేసి ఉండాల్సింది. మోర్ మిస్టరీ క్రియేటెడ్ అసలు మోర్ మిస్టరీ క్రియేటెడ్. లైక్ ఆఫ్ కోర్స్ టిపికల్ ట్రోపే. ఫస్ట్ హాఫ్ లో తెలియని క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో మెయిన్ అంటే ఒక లెజెండ్ గురించి చెప్పడం, బాహుబలి అంతే అవన్నీ అంతే. బట్ ఇక్కడ
రివర్స్ చేయడానికి ట్రై చేశారు. ఇదైతే ఘోరం లేజీ రైటింగ్. సైఫ్ అలీ ఖాన్ కి దెబ్బ తగిలి పోకపోవడం ఏంటంటే మీకు అనిపించలేదు లేజీ రైటింగ్ అని? ఎగ్జాక్ట్లీ చేసి దెబ్బ వెళ్తే పోడా నాకు అదే డౌట్ వచ్చింది. అంటే మొత్తం బిల్డప్ చేసి క్లైమాక్స్ కి పార్ట్ 2 లో వేసే అదే సైఫ్ అలీ ఖాన్ ని. సో అందుకే ఇప్పుడు మనం పంపొద్దు. ఏంటంటే దేవరాని వరానే చంపాడు అనేది ఒక్కటే ట్విస్ట్. అండ్ యాక్చువల్లీ మంచి ట్విస్ట్, వరస్ట్ ఎగ్జిక్యూషన్ అది. అంటే నేను చెప్తా, ఎందుకంటే ఫస్ట్ నీకు ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియాని నువ్వు అల్లడం కోసం నువ్వు ఏదేదో చేస్తావు. నీకు క్రేజీ థాట్ ఒకటి వస్తుందిరా, ఆ క్రేజీ థాట్ ని నువ్వు ఎట్లా ప్రూవ్ చేయాలి, ఎట్లా జస్టిఫై చేయాలి అనే దానికోసం నువ్వు ఏదేదో చేస్తావు. సో ఇప్పుడు ఇంత లాయల్ బాండ్, వీళ్ళిద్దరి ఫాదర్ సన్ ఈస్ ద బెస్ట్ బాండ్, ఇంత స్టోరీ చూపిస్తాం. లిటరల్లీ వాళ్ళు వాళ్ళ లైఫ్స్ ని త్యాగాలు చేస్తారు. దేవరా లైఫ్ ని త్యాగం చేశాడు, వరా కూడా లైఫ్ ని త్యాగం చేశాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ వీడే చంపేస్తాడు. అండ్ హీ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. ఎందుకు చంపాడు నీకు వచ్చింది జస్ట్ అట్లా స్పాక్ అయింది. నువ్వు దాన్ని అల్లడం కోసం ఇప్పుడు ఏదేదో రాయాలి, కొత్త పాయింట్ రాయాలి. అంటే అయిపోయింది, లాస్ట్ కి ఫైట్ అయిపోయింది, వరా కింద పడిపోతాడు. తర్వాత దేవరా ఎవరు చంపిండు అంటాడు అజయ్, వాళ్ళ సొంత కొడుకే అని విజువల్ ఎత్తాడు. అంటే ఎంత పూర్ ఎడిటింగ్ అంటే బ్రీతింగ్ స్పేస్ మనకి కొంచెం బిల్డప్ ఉన్నది. ఒకేసారి అబ్రప్ట్ గా 10 minutes లో 2 ట్విస్టులు. దేవరా చనిపోయాడు అని ఒక ట్విస్ట్, దాని తర్వాత వరాన్ని ఏమని చేస్తున్నాడు ట్విస్ట్, దాని తర్వాత దేవరాన్ని చంపితే వరా అని ఇంకో ట్విస్ట్. అండ్ ఇంకోటి ప్రాబ్లం అంటే ఫైట్స్ ఆర్ టూ లెందీ బ్రో. సెకండ్ హాఫ్ లో నాకు పర్సనలీ ఫస్ట్ హాఫ్ అంత ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా క్విక్ గానే, అంటే నీకు అనిపించిందేమో కానీ ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఇట్లా దేవరా గెటప్ లో వస్తాడు కదా వరా, అది ఎంత చిరాకు వస్తుందంటే వాడు ఏడికెళ్ళి వచ్చిండు, ఏడికెళ్ళి పోయిండు. ఆ లాజిక్ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అంటే సినిమా పరంగా అతని మేకింగ్ పరంగా చెప్తున్నా నేను. అంటే ఒక 12 years తర్వాత అతను వస్తున్నాడు, అంటే ఆడియన్స్ అప్పటికి తెలియదు కదా, 12 years తర్వాత అతను వస్తున్నాడు. ఒక ఫియర్ ఉండాలి, అది చూపియాలి. వీళ్ళు లిటరల్ గా వెళ్ళి ఊరకొక్కలు కొట్టుకున్నట్టు ఒకటి మీద ఒకటి పడి కొట్టుకుంటే ఇంకేముంటదో ఆ సినిమా నాకు అర్థం కాదు. ఈ సినిమా యాక్షన్ డ్రామా కదరా, సినిమా టైం ని యాక్షన్ బ్లాక్, నెక్స్ట్ డ్రామా బిట్ పీస్, యాక్షన్ బ్లాక్, డ్రామా పీస్, ఇట్లనే అవుతుండే. ఒక డ్రామా అయినాక దాని ద్వారా ఒక యాక్షన్ కి లీడ్ అయింది, దట్ లెడ్ టు అనదర్ డ్రామా, ఇట్లనే నడుస్తుండే. సో ఈ యాక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఈ యాక్షన్ కి మంచి ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఓన్లీ ఫైట్ అయింది, కుస్తీ పోటీ లాగా అయితే చూడు ఆయుధ పూజ ఫైట్, అక్కడనే మంచి సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని ట్రిక్స్ వాడడము, మత్తుమంది కలపడం, అట్లా లేయర్స్ ఉండే ఆ ఫైట్ కి. బట్ వేరే ఏ ఫైట్ కి కానీ ఆ కార్గోలు కూడా మంచిగా చూపిస్తారు, ఒక సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ లాగా. ఫస్ట్ ఏం జరిగింది, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా అవుతుంది అని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అట్లా ఎస్టాబ్లిష్ చేయలేదు. లైక్ ఊరికే రాజమౌళి అంటూ కంపేర్ చేస్తాం అనిపిస్తుంది కానీ ఆయన దాంట్లో అదే రా బాబు, ఈవెన్ గ్రేటెస్ట్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు, ఆ లొకేషన్ ఏముంది, కరెంట్ సిచ్యువేషన్ ఏంది, క్యారెక్టర్స్ ఏందని చూపెట్టుకొని మంచిగా వాడుకోవాలంటూ. ఇప్పుడు ఈయన రాజమౌళి ఒక ఫైట్ సీన్ కి ఎంత టైం స్పెండ్ చేస్తాడో అంతే టైం స్పెండ్ చేసిండు ప్రతి యాక్షన్ బ్లాక్ కి. బట్ ఏంటంటే రిపిటేటివ్ రొటీన్ ఇది, అందుకే లాక్ దొబ్బి ఎంతసేపు ఇదే తీసుకొబ్బరి నెక్స్ట్ డ్రామా పీస్ చూపించడం అనిపించింది నాకు. అంటే అల్టిమేట్లీ లైక్ లాజిక్స్ పక్కన పెడితే అంటే ఆ సీన్స్ వరకు వర్క్ అయినాయి, ఆ యాక్షన్ సీన్స్ కానీ డ్రామా సీన్స్ కానీ అన్ని బాగున్నాయి. లాజిక్స్ అంటే అంటే ఎప్పుడైతే మనకి నెగిటివ్ పాయింట్స్ వస్తాయో ఒకటో రెండో, దాంతోపాటు ఈ లాజిక్స్ వస్తాయి కానీ అల్టిమేట్లీ సినిమాని ఏం ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా లాజిక్స్ మిస్ అయినాయి, బట్ ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కూడా ఇందాక చెప్పినట్టు మేబీ అది స్క్రీన్ ప్లే ఇష్యూనో ఏమో తెలియదు కానీ ఓకే, ఇట్స్ అంటే టూ బ్యాడ్ మూవీ అయితే కాదు. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి మూవీ చాలా బాగా నచ్చింది నాకైతే, నేను ఎంజాయ్ చేసా బాగా. ఇంకా బాగాలేదనే డిసప్పాయింట్మెంట్ పక్కన పెడితే ఇట్స్ గుడ్ మూవీ. సో నాకైతే ఆబ్వియస్లీ అంటే విన్నాక మీకు అర్థమే ఉంటుంది, నాకు అది అనిపించలే. బట్ అఫ్ కోర్స్ నాకు కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ బాగానే అనిపించినాయి. అనిరుద్ మ్యూజిక్, ఇంకా ఎన్టీఆర్, ఓన్లీ దేవరాజ్ క్యారెక్టర్, అండ్ ఈ ప్రాబ్లమాటిక్ స్క్రీన్ ప్లే వల్ల అండ్ పూర్ ఎడిటింగ్, అవుట్డేటెడ్ ఫైట్, యాక్షన్ సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఇవన్నీ బట్టి నాకు సినిమా ఓవరాల్ అవుట్పుట్ అయితే కొంచెం పూర్ అనిపించింది. అండ్ కొరటాల శివ కంపేర్ టు ఆయన ప్రీవియస్ వర్క్స్ ఈయన కొంచెం ఈ దేవరా క్యారెక్టర్ ఫార్ మోర్ లేయర్డ్ అనిపించింది.
ఆయన యూజువల్ గా పాత సినిమాలు అన్నిటిని హీరోలు స్ట్రేట్ ఫార్వర్డ్ ప్యూర్ ఉంటారు, బట్ ఇందులో నాకు ఆ nuance Layered నచ్చింది, లేయర్డ్ ఉండే నువాన్స్ ఉండే, అది నచ్చింది అండ్ అప్రిషియేటెడ్. అండ్ ఐ సీ కొరటాల శివ ఆయన పుష్ చేసుకున్నాడు, బట్ ఎంత పుష్ చేసుకున్నా ఆయన కొంచెం అరౌండ్ 2010s ఆ టైప్ ఆఫ్ సినిమా స్టైల్ అయితే ఇంకా ఇందులో కనబడ్డది నాకైతే. సో ఓవరాల్ గా మిక్స్డ్ బ్యాగ్ నా దృష్టిలో అయితే. సో ఓకే చరణ్, మీరు ఎవరైనా మీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున చెప్పాల్సుకున్నావా, లేకపోతే ఏ మా తిక్క కొడుకులు ఇట్లా మాడతారా, సినిమా కిరాకు ఉంది, చూడరు అందరు పోయి చూడుర్రి. మా పర్ఫార్మెన్స్ గారికి ఇచ్చినట్టయితే సబ్స్క్రైబర్లు కొట్టండి లేదా రిపోర్ట్ కొట్టండి, అంతేగాని అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. సో అడియోస్. దట్స్ ఇట్.